And Nano, especially through Roshni, last 2.5 years, we have been doing same programs. Almost we have educated around 10,000 students as of now, and we tied up with the different bodies of government institutions like juvenile homes, children jails, ivanni kuda. And recently we tied up with women safety wing. So most of the cases ఏమంటారు సూసైడల్ అటెంప్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ రెస్క్యూ చేసి మా దగ్గరికి పంపిస్తా ఉంటారు. ఓకే, సో ఐ విల్ స్టార్ట్ విత్ ఎగ్జాంపుల్ హౌ women behave in different ways. So though they grown up in same environment, why people behave in different way అనేది మీకు చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఏజ్ అరౌండ్ 32-33 అనుకున్నాము. ఈ ఒక కంపెనీలో వర్క్ చేస్తారు. దే హ్యావ్ 5 years ఎక్స్పీరియన్స్. అందరికి పెళ్ళైంది. ఇజ్ ఇట్ ఆడిబుల్ నౌ? ఎస్ సార్ ఆడిబుల్ సార్ ఆడిబుల్. సో వీళ్ళకి పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. అండ్ దే ఆర్ ఎర్నింగ్ 1 to 1.2 lakhs. యాజ్ యూజువల్ ఎలాంటి వాళ్ళకి ఒక హోమ్ లోన్ లేదా కార్ లోన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆల్ ఆర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. సో దే హీన్ వర్కింగ్ ద కంపెనీ అనుకున్నాం. అండ్ ఆల్ ఆఫ్ సడన్ గా కంపెనీ వీళ్ళ ముగ్గురిని తీసేసింది. సో అప్పుడు ఏ ఒక రకంగా రియాక్ట్ అవుతాడు, బి ఒక రకంగా రియాక్ట్ అవుతాడు, సి ఒక రకంగా రియాక్ట్ అవుతాడు. ఏ ఎలా రియాక్ట్ అయ్యాడంటే he attempted suicide. Okay, even we can say he committed suicide. B, a kind of shock. ఒక 1-2 days చాలా షాక్ లో ఉన్నాడు. తర్వాత కొంచెం ఈ డెవలప్ డిప్రెసివ్ యాంగ్జైటీ సింప్టమ్స్ అనుకున్నాం. సి చాలా బిందాస్ ఉన్నాడు. అయితే అయిపోయిందిలే, చూద్దాం ఇంకా జాబ్ దొరకవా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందా అనుకున్నాడు. హీ వాజ్ స్ట్రాంగ్. సో ఇక్కడ సిచ్యువేషన్ ఇస్ ఓన్లీ వన్, సేమ్ సిచ్యువేషన్ ఫర్ త్రీ పీపుల్. దెన్ వై దీస్ పీపుల్ రియాక్టెడ్ ఇన్ డిఫరెంట్ వే అని చూసినప్పుడు, ఈ ఫస్ట్ ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేశారో ఆయనకి కొన్ని థాట్స్ వచ్చి ఉంటాయి. ఆ థాట్స్ ఏమై ఉంటాయి అంటే, నెక్స్ట్ మంత్ నా ఈఎంఐ ఎలా, ఓకే, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అండ్ చుట్టాలు ఏమనుకుంటారు, లేకపోతే వైఫ్ ఏమనుకుంటుంది. ఓకే, సో ఇలా రకరకాల థాట్స్ వచ్చి ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ నెగిటివ్ థాట్స్ ఏంటి. తర్వాత బి ఏమనుకుంటాడంటే, ఫస్ట్ ఫ్యూ మినిట్స్ కైండ్ ఆఫ్ షాక్, అయ్యా ఎలా నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎలా, లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ ఎలా, ఇంత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నా కదా, హౌ కెన్ ఐ మెయింటైన్ అనుకుంటాడు. మళ్ళీ తర్వాత ఆయన విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లో హీ రియలైజ్ దట్ అరే నాకు గోల్డ్ ఉంది, లేదా ప్లాట్ ఉంది, సపోర్ట్ ఉంది, ఏదో ఉంది అనుకొని ఒక రకమైన షాక్ లో ఉంటాడు. బట్ హీల్ బి నార్మల్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ డేస్ అనుకుంటాం. సికి ఎలా రియాక్ట్ అయ్యింటాడంటే, సి అనుకుంటాడు అని ఎప్పటి నుంచో వదిలేద్దాం అనుకుంటాం, పీడపోయింది, ఇదేదో మంచిగానే అయింది, ఇంకా నాకు బెటర్ లైఫ్ ఉంటుంది కావచ్చు, లేదా మంచి శాలరీ దొరుకుతుంది, ఇంకొక కంపెనీలో దొరుకుతుంది కావచ్చు అనుకుంటాడు. సో ఏమవుతుంది, ఇదంతా మనల్ని నడిపించేదంతా థాట్స్. ఎప్పుడైతే మనకి థాట్స్ వస్తాయో ఆ థాట్స్ నెగటివ్ లేదా పాజిటివ్. సో పాజిటివ్ వచ్చినప్పుడు మనకి ఫీలింగ్స్ ఉంటాయి. సో పాజిటివ్ ఫీలింగ్స్, నెగటివ్ ఫీలింగ్స్. ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ ఫిజికల్ సెన్సేషన్. ఒక రకమైన భయము లేదా పెయిన్స్ కదా, బటర్ఫ్లై ఫీలింగ్, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మనము బిహేవ్ చేస్తాము, డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాం. బిహేవ్ ఇస్ లైక్ అవుట్కమ్ ఆఫ్ థాట్.
సో ఈ బిహేవియర్ ఇక్కడ ఏంటి, అటెంప్ట్స్ సూసైడ్ లేకపోతే ఫెయింట్ అవ్వడము ఇవన్నీ ఉంటాయి. ఈ బిహేవియర్ లీడ్స్ టు కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ లేదా రిజల్ట్ అంటాం. ఈ రిజల్ట్ బాగుంటే మనం దీన్ని ఇలానే అడాప్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగ్జైటీ పేషెంట్ క్లయింట్ ని చూసినప్పుడు బాగా యాంగ్జైటీ ఉంది, ఆయన ఈ హ్యాస్ టు అటెండ్ వన్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకోగానే ఒక థాట్ వచ్చేస్తుంది, నేను ఇంటర్వ్యూ బాగా చేయలేనేమో, నాకు స్కిల్స్ లేవు లేదా సబ్జెక్ట్ లేదు, ఏదేదో అనుకుంటాడు. బట్ అటెండ్ అవ్వడానికి ఆఫీస్కి పోవచ్చు, ఆఫీస్కి పోగానే ఆయన ఫ్రీజ్ కావచ్చు, లేదా షివరింగ్ రావచ్చు, లేదా స్టామరింగ్ రావచ్చు. సో దాని తర్వాత బిహేవియర్ ఏమైందంటే ఈ ఫెయిల్ ఇన్ ఇంటర్వ్యూ. సో ఆయన అవుట్కమ్ ఏమవుతుందంటే ఫైనల్ రిజల్ట్ హీల్ బ్లేమ్ హిమ్సెల్ఫ్, లేదా వేరే వాళ్ళని బ్లేమ్ చేయొచ్చు, హీల్ హ్యావ్ కైండ్ ఆఫ్ లేబుల్స్. సో నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తారంటే ఇంటర్వ్యూ అనగానే హీ హ్యావ్ ఐడ్, సో ఇంకెప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ కాదు. అదే ఒక పాజిటివ్ వచ్చినప్పుడు, పాజిటివ్ థాట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నేను డెఫినెట్ గా ఈ జాబ్ కొట్టేస్తాను, నాకు మంచి శాలరీ వస్తుంది, ఒక 2-3 months తర్వాత నేను వెహికల్ కొనుక్కుంటాను, లేదా ఇల్లు కొనుక్కుంటాను, తర్వాత పెళ్లి చేసుకుంటాను, ఇలా పాజిటివ్ వచ్చేస్తుంది. సో అవుట్కమ్ కూడా పాజిటివ్. ఇవన్నీ ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక హ్యాబిట్ గా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనము బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ థాట్స్ ఎందుకు నెగిటివ్ పాజిటివ్ వస్తాయి మనుషులకి. సో ఒకే సిచ్యువేషన్ లో ఎందుకు ముగ్గురు వ్యక్తులు డిఫరెంట్ వేలో పర్సీవ్ చేశారు అని చూసినప్పుడు ఈ థాట్స్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతాయి, ఎందుకు మనుషులు బాగా నెగిటివ్ ఆలోచిస్తారు అని చూసినప్పుడు ఫస్ట్ 5 years లో సో కొంచెం మనం డీప్ వెళ్ళినప్పుడు ఫస్ట్ పుట్టినప్పుడు మన బ్రెయిన్ 25% డెవలప్ అవుతుంది. దెన్ 18 months లో 50%, 6 years కి 90% డెవలప్ అవుతుంది, అండ్ 18 years కి 100%. దిస్ ఇస్ అబౌట్ ఫిజికల్ గ్రోత్ ఆఫ్ అవర్ బ్రెయిన్. అంటే సుమారుగా 200 to 1300 grams ఉంటుంది కదా. సో అలా అంటే దాని అర్థం ఏంటి, 6 years వచ్చినప్పటికి 90% ఫిజికల్ గ్రోత్ వచ్చింది అంటే సో వి కెన్ ఎక్విప్ ఎనీ నాలెడ్జ్ అన్నట్టు. అలానే మనము ఇంటెలిజెన్స్ లేదా నాలెడ్జ్ వైజ్ చూసినప్పుడు పుట్టినప్పటి నుంచి 0 to బర్త్ టు 4 years 50%, దెన్ అనదర్ 4 years అంటే 8 years కి 80% ఇంటెలిజెన్స్ మనకి ఫామ్ అయిపోతుంది. దాని తర్వాత అడల్ట్స్ 100%, రిమైనింగ్ 25%, అడల్ట్ 18 to 20. సో ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే 6 years పిల్లలకి వచ్చేస్తుందో వాళ్ళు దే కెన్ లెర్న్ మెనీ థింగ్స్ అన్నమాట. దీన్ని మనము ఫస్ట్ 8 years ఫార్మేషన్ ఏజ్ అంటాం. సో మేము ఏం చెప్తామంటే మీరు ఫస్ట్ 8 years ఆఫ్ యువర్ చైల్డ్హుడ్ హిస్టరీ నాకు చెప్తే నేను నెక్స్ట్ 8 years ఆఫ్ యువర్ లైఫ్ చెప్తాను అని చెప్తాను. సో అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది, ఈ ఫస్ట్ 8 years లో మనము ఈ మిస్కాన్సెప్షన్స్ లేదా కాన్సెప్షన్స్ ఆర్ బిలీఫ్స్ ఇవన్నీ కూడా మనం ఎలా డెవలప్ చేసుకుంటామో చెప్తాను. వై ఇప్పుడు మీరు ఇంతకుముందు పాటలు వేశారు, సో ఎందుకు పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, లేదా పెద్దవాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, ఎందుకు ప్రతిదీ మనం నెగిటివ్ వేలో చూస్తున్నాము, ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక రీసెర్చ్ లో చెప్పింది ఏంటంటే ఫస్ట్ 8 years లోనట మనము 5 lakhs నెగిటివ్ కమెంట్స్ వింటున్నామట. పేరెంట్స్ దగ్గర నుంచి 5 lakhs, పేరెంట్స్ కావచ్చు, పీర్ గ్రూప్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి మనం 5 lakhs నెగిటివ్ కమెంట్స్ తీసుకుంటున్నాం. అందుకనే ఎక్కువ మంది నెగిటివ్ గా బయాస్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్లో మనము జాయిన్ చేసాము మన రిలేటివ్ ని, డాక్టర్ వచ్చి చెప్పాడు 50% ఛాన్స్ ఉంది అని చెప్తాడు. సో 50% ఛాన్స్ ఉంది అనగానే అందరు గొల్లు నేడుస్తారు. ఎందుకు, దే ఆర్ టేకింగ్ ఇట్ నెగిటివ్ అన్నమాట. అంటే 50% కదా, ఇంకా 50% ఛాన్స్ ఉంది కదా, కానీ మనం ఎందుకు ఓన్లీ నెగిటివ్ తీసుకుంటున్నాము? సో బికాస్ వీ ఫీడెడ్ అన్నట్టు. ఈ చైల్డ్హుడ్ డేస్ అంతా మన సబ్ కాన్షియస్ మైండ్ అంతా అలా ఫీడ్ అయిపోయింది. సో వీటికి సోర్స్ ఏంటి,
వీటికి సోర్స్ చూసినప్పుడు మేము ఫస్ట్ వి ట్రై టు అండర్స్టాండ్ ది ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అది జెనెటిక్ మేకప్ కావచ్చు, వర్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. అంటే సమ్ ఇష్యూస్ బర్త్ టైంలో కొన్ని ఇష్యూస్ అవుతా ఉంటాయి, ఇది సర్జరీ చేసేటప్పుడు లేదా నార్మల్ డెలివరీ అప్పుడు. ఓకే. అండ్ లేదా ఫిజికల్ డిజబిలిటీ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. అంటే ఇక్కడ ఆ చైల్డ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. ఓకే, వాళ్ళు అలా పుడతారు, వాళ్ళ ప్రమేయం ఏం లేకుండా. ఈ ప్రీ డిస్పోజింగ్ వీటిని పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటాము. తర్వాత మనము కాంటెక్చువల్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు ఏంటంటే ద వే దే ఆర్ బ్రింగింగ్ అప్, పేరెంటింగ్ స్టైల్, అటాచ్మెంట్ స్టైల్, ఫ్యామిలీ రిలేషన్షిప్, తర్వాత స్కూల్ ఎన్వైరన్మెంట్, బుల్లింగ్ కావచ్చు, లేకపోతే స్కూల్ అకాడమికల్ అచీవ్మెంట్స్ కావచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, అబ్యూజెస్ కావచ్చు, సోషల్ ఐసోలేషన్స్ కావచ్చు, సైకోసెక్షువల్ డెవలప్మెంట్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు. ఇవన్నీ కూడా కాంటెక్చువల్ ఫ్యాక్టర్స్. దాని తర్వాత సెకండ్ చూసేది ప్రెసిపిటేటివ్ ఫ్యాక్టర్స్. ప్రెసిపిటేటివ్ ఫ్యాక్టర్స్ లో అగైన్ పర్సనల్ ఫ్యాక్టర్స్ లో మనము చూస్తాం ఏంటంటే యాక్టివేషన్ ఆఫ్ ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ అది ఎప్పుడు ట్రిగ్గర్ అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలియో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వీడు ఒక 6-7 ఇయర్స్ తర్వాత స్కూల్కి వెళ్తా ఉంటాడు. ఆ పోలియో అబ్బాయిని మిగతా వాళ్ళందరూ టీచ్ చేయొచ్చు. లేదా ఇప్పుడు 6-7 ఇయర్స్ లేదా 8 ఇయర్స్ 9 ఇయర్స్ తర్వాత పిల్లలకి పనులు ఊడిపోయి వేరే కొత్త పనులు వస్తాయి కదా, వచ్చినప్పుడు అవి ప్రాపర్ గా అలైన్ కాకపోవచ్చు. సో పిల్లలు వాళ్ళని లేబుల్ వేస్తా ఉంటారు. లేదా వీళ్ళకి నిజంగానే ఏడిహెచ్డిఓ లేకపోతే ఆటిజమో ఏదేదో ఉంటుంది, లేదా లెర్నింగ్ డిజబిలిటీ కూడా ఉండొచ్చు. వాళ్ళు అకాడమికల్ గా బాగా పర్ఫామ్ చేయకపోవచ్చు. అప్పుడు ఏంటి, టీచర్ కానీ లేకపోతే పక్క ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ లేబుల్ వేస్తారు, నీకు చదువు రాదు చదువు రాదు చదువు రాదు. దీస్ ఆర్ ఆల్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటాము. ఇది ఎప్పుడు రేస్ అంటే అది ఒక కుండిలాగా ఎప్పుడు ఉంటా ఉంటుంది, రెచ్చగొడతా ఉంటుంది. అట్ ది సేమ్ టైం కాంటెక్చువల్ ఫ్యాక్టర్స్ లో చూసినప్పుడు లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ ఉంటాయి. ఒక మ్యారేజ్ ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా, ఎట్లా ఉందంటే యూత్ లో పెళ్లి అవుతుంది, ఎంత అంటే ఇది కంప్లీట్ గా లక్ అన్నట్టు, వాళ్ళకి మంచి వైఫ్ లేదా మంచి హస్బెండ్ రావడం చాలా లక్. అది ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్. అట్లనే కొంతకాలం తర్వాత డైవర్స్ పోవచ్చు, లేకపోతే చైల్డ్ బర్త్ ఆల్సో కైండ్ ఆఫ్ ప్రెసిపిటేటింగ్ కంటెక్చువల్ ఫ్యాక్టర్, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బ్రేవ్మెంట్ కావచ్చు, లాస్ ఆఫ్ లవ్డ్ వన్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బిజినెస్ లాస్ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రెసిపిటేటివ్ ఫ్యాక్టర్స్ కిందకి వస్తాయి. చాలా మందికి ఇవన్నీ ఉంటాయి, కానీ అందరూ అంత ఈజీగా ఇది స్ట్రెస్ తీసుకోరు. ఎందుకు, చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ కొంతమంది ఎందుకు అంత బాగా రియాక్ట్ అవుతారు, అంత ఎక్కువ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వడం అనేది కామన్ ఫ్యాక్టర్ ఫర్ హ్యూమన్ బీయింగ్. సో ఎందుకు రియాక్ట్ అవుతారు, లేదా కొంతమంది ఎందుకు రియాక్ట్ కాలేరు అనేదని చూసినప్పుడు మనకి ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ అని ఇంకో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఇవి ఏంటంటే, మనకి చాలా మంది క్లయింట్స్ ఇస్తారు, చాలా నాకు చనిపోవాలనిపిస్తుంది కానీ నాకు చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే వీళ్ళ పిల్లలు లేకపోతే అసలు ఎప్పుడు చనిపోవాలి అలా చెప్తుంటారు. కొంతమంది చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తారు, అసలు ఆ, అప్పు అంటే తీర్చలేనంత అప్పు అని వాళ్ళు ఫీల్ అవుతారు. సో నేను ఎందుకు బతుకుతున్నానంటే నాకు వైఫ్ అంటే నన్ను నమ్మి లవ్ మ్యారేజ్ చేసుకుని ఫ్యామిలీ అంతా వదిలేసి వచ్చింది కాబట్టి నేను బతుకుతున్నాను. ఇలా కొంతమంది ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఆ అమ్మ నాన్న నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, నేను చనిపోతే వాళ్ళు బతకలేరు అనే దాంతో కూడా సమ్ టైమ్స్ అంటే ప్రొటెక్ట్ చేస్తున్నారు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి. అలా వాళ్ళ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే కోపింగ్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళ సోషల్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆ, మనకి అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లాస్ వచ్చింది, దానికంతా ఎందుకు నేను ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాలి, నేను ఎలాగోలా బతకగలను,
బాగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, నేను ఏదైనా మార్కెటింగ్ జాబ్ లో జాయిన్ అవుతాను, ఇలా వాళ్ళకి ట్రిగ్గర్ అవుతాను. సో అలానే కంటెక్స్ట్ ఫ్రాక్షన్స్ చూసినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. సో వాళ్ళకి యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండొచ్చు. ఓకే, లేకపోతే వాళ్ళకి మంచి జాబ్ ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, వాళ్ళకి మెరైటల్ ఇష్యూస్ చాలా సివియర్ గా వచ్చినప్పుడు వాళ్ళు సందిగ్ధంలో ఉంటారు, అసలు ఈ లైఫ్ అవసరమా, నేను సూసైడ్ చేసుకుంటూ అయిపోతుంది కదా అనిపిస్తుంది. బట్ ఇంకొకసారి చూసినప్పుడు నాకు మంచి జాబ్ ఉంది, నేను ఎందుకు ఈ మ్యారేజ్ వర్కౌట్ కానంత మాత్రం నేను ఎందుకు సూసైడ్ చేసుకోవాలి, వై షుడ్ ఐ వేస్ట్ మై లైఫ్, ఇలా చాలా కాన్ఫ్లిక్ట్ అవుతా ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు కన్ఫ్యూజన్ వస్తారు. ఎప్పుడైతే ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఇలా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోకుండా ఉంటారు, లేదా డిప్రెషన్ కి లోన్ కాకుండా ఉంటారు, లేదా అదర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ డెవలప్ చేసుకోకుండా ఉంటారు. సో దిస్ ఈస్ హోల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎలా పెరిగామో దాని మీద ఒక 18 years వచ్చిన తర్వాత వీ కాల్ ఇట్ పర్సనాలిటీ డిజార్డర్స్, లేదా పర్సనాలిటీ ట్రైట్స్ డెవలప్ చేసుకుంటాము, అవంతా ఈజీగా పోవు. ఈ లోపల బిలో 18 years లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా బిహేవియరల్ థెరపీ లేదా బిహేవియరల్ మోడిఫికేషన్, ఇలా ఏ ప్రాబ్లం ఉంటే ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్, లేకపోతే ఇంకా అదర్ సివియర్ ఆర్టిజం ఏడిహెచ్డి ఉన్నప్పుడు బీటీ ఓటీ ఆక్యుపేషనల్ థెరపీ, ఇలా రకరకాల థెరపీస్ తో వాళ్ళని నార్మలైజ్ చేయొచ్చు. నార్మల్ పిల్లలు కూడా 18 years లోపల వాళ్ళు వాట్ ఎవర్ దే లోడెడ్ ఇన్ దేర్ బ్రెయిన్, ద రెస్ట్ ఆఫ్ లైఫ్ రన్ త్రూ దిస్ బ్యాక్గ్రౌండ్. అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో చాలా అంటే మిస్బిహేవియర్ ఇలాంటి లేబుల్స్, అంటే నెగిటివ్ లేబుల్స్ ఇవన్నీ చూసినప్పుడు, ఎగ్జాంపుల్ తెలియదు, అప్పుడు వాళ్ళు ఒక ఎల్లో కలర్ గోగుల్ పెట్టుకొని చూసారనుకోండి, సో ఏమవుతుంది, ఎన్వైరన్మెంట్ మొత్తం ఎల్లో ఎల్లో కనబడుతుంది కదా. సో అలా కొంతమంది ప్రతిదీ నెగిటివ్ చూస్తారు, ఎందుకు, దే హ్యావ్ దిస్ మచ్ గార్బేజ్ అన్నట్టు. సో అలా ఒక పర్సన్ డెవలప్ అయిపోతుంది, ఆ పర్సనాలిటీ రిమైనింగ్ లైఫ్ అంతా లీడ్ చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ లో అంటే చిన్నపిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, సెపరేషన్ యాంగ్జైటీ అంటే. సెపరేషన్ యాంగ్జైటీ అంటే ఎప్పుడైతే చిన్నప్పుడు ఒక ఒక చైల్డ్ మదర్ కి దూరంగా ఉంటే, ఆ మదర్ కి దూరంగా ఉండడం అనేది ఇట్స్ అగైన్ డిపెండింగ్ అపాన్ చైల్డ్ పర్సనాలిటీ, ఆ జెనెటిక్ లోడ్ ఇవన్నీ ఉంటాయి. అది 2 hours కావచ్చు, 20 years కావచ్చు. అంటే ఒక ఒక పిల్లవాడికి ఆ, బాగా డెస్పరేట్ గా మదర్ నీడ్ ఉన్నప్పుడు ఒక 2 hours కనుక మదర్ అవైలబుల్ గా లేకపోతే హీ మే డెవలప్ యాంగ్జైటీ. అట్లనే డిప్రెషన్ కూడా. సో కొంతమందికి ఇయర్స్ కూడా పడతాయి, 2-3 years మదర్ అంటే పేరెంట్స్ కి దూరంగా ఉంటే వాళ్ళు దే మే డెవలప్. ఇలా కొంతమంది డెవలప్ చేసుకోకపోవచ్చు, బట్ డెఫినెట్ గా ఉంటుంది. ఆ, తర్వాత ఏంటంటే ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ వాళ్ళని కాపాడుతూ ఉంటాయి, బట్ జనరల్ గా దే హ్యావ్ మెనీ ఇష్యూస్. సో ఎప్పుడైతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి జనరల్ గా అడోలెసెంట్ ఏజ్ తర్వాత ఇవన్నీ అంటే రియల్ లైఫ్ లో సొసైటీలోకి ఎంటర్ అయినప్పుడు రకరకాల సిచ్యువేషన్స్ ను వాళ్ళు ఫేస్ చేయాలి కదా, అప్పుడు ఇవన్నీ ట్రిగ్గర్ అవుతాం. సో ఎప్పుడు ఏ ప్రాబ్లం కి ఏది పాపప్ అవుతే ఆ డెసిషన్ తీసుకుంటారు. దాన్ని మనము జనరల్ గా వీ కెన్ కాల్ ఇట్ స్ట్రెస్ అంటాం. ఈ స్ట్రెస్ అది మనిషిని బట్టి ఉంటుంది. సో అగైన్ ఈ పాస్ట్ బ్యాక్గ్రౌండ్ అంతా బట్టి మన చిన్నప్పుడు పిల్లలకి ఫైనాన్షియల్ లాస్ ఇట్ స్టార్టెడ్ బిగ్ ప్రాబ్లం అని చెప్పుకుంటే, లేకపోతే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి మ్యారిటల్ ఇష్యూస్ వస్తా ఉంటాయి, బట్ పెద్దగా తీసుకోవద్దు, దాన్ని ఎక్కువ హార్ట్ఫుల్ గా తీసుకోవద్దు. తర్వాత అంటే బ్యాలెన్స్ గా చెప్పాలి, నేను మీకు బ్లంట్ గా చెప్తాను. ఇలా చెప్తే వాళ్ళకి ఏదో ఒకసారి లైఫ్ లో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అరే నాకు పలానా వాళ్ళు ఇలా చెప్పాడు కదా, తాతయ్య ఇలా చెప్పాడు కదా, మామయ్య ఇలా చెప్పాడు కదా, గుర్తొస్తాం. సో ఇవన్నీ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ కింద పనిచేస్తాయి. చాలా మంది లవ్ ఫెయిల్యూర్ ఆ టెండర్ ఏజ్ లో ఏమవుతుందంటే ఆ, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు చాలా అసలు తట్టుకోలేరు. వాళ్ళకి ఎప్పుడో చిన్నప్పుడు కనుక మనము అది వినేటట్టుగా చేస్తే, ఈ లవ్ మ్యారేజ్ ఓకే, వర్క్ అయినంత వరకు ఓకే, వర్క్ కాకపోతే దాని గురించి పెద్దగా ఆలోచించొద్దు, ఎవరి లైఫ్ వాళ్ళదే. అండ్ మ్యారేజ్
మ్యారిటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అంతే. మ్యారేజ్ ఈజ్ నాట్ లైఫ్, సో పార్ట్ ఆఫ్ లైఫ్. అది వర్కౌట్ కాకపోతే ఇంకొక చూసుకోవాలి, ఆల్టర్నేట్ ఏంటి అని ఆలోచించాలి తప్ప అక్కడ స్ట్రక్ కావద్దు. ఇలా మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఇన్పుట్స్ ఇస్తా ఉంటే రేపు ఫ్యూచర్ లో వాళ్ళు మంచిగా జాబ్ లో జాయిన్ అయిపోయి సడన్ గా జాబ్ పోయినా, లేదంటే సడన్ డెత్ ఆఫ్ లవ్డ్ వన్ వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే ఇన్నర్ టాక్ చెప్తా ఉండదు, "Okay, ఇదంతా యాక్సెప్ట్ చేయాలి లైఫ్ లో, ఇంకా అంతకు మించి ఇంకా చేసేది ఏముంటది." సో ఇలాంటి కనుక మనం డెవలప్ చేయగలిగితే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదా ఎమోషనల్ కోషంట్ లేదా స్పిరిచువల్ కోషంట్స్, ఇప్పుడు మేము బాగా స్ట్రెస్ చేస్తున్నాం, స్పిరిచువల్ కోషంట్ కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ యూజువల్ ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషంట్. సో ఇప్పుడైతే ఇప్పుడున్న రోజులలో ఐక్యూ కంటే కూడా ఈక్యూ అండ్ ఎస్క్యూ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎస్క్యూ ఎక్కడ మనకి యూజ్ అవుతుంది అంటే, సోషల్ కోషంట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, యాజ్ వి నో వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వి హ్యావ్ లిమిట్స్. ఆ లిమిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక పాస్ట్ లైఫ్ నుంచి. పాస్ట్ లైఫ్ ఇన్ ద సెన్స్ మనం పెరిగిన విధానము, పేరెంట్స్ పెంచిన విధానము, మనం చదువుకున్న విధానము, ఇవన్నీ కూడా పాస్ట్ లైఫ్ కన్సిడర్ చేయొచ్చు. సో వీటిని డిపెండ్ చేసుకొని మనము మన సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. అలాగే సడన్ గా మనము మోటివేషనల్ బుక్స్ చదివి మన బ్రెయిన్ కి చాలా కెపాసిటీ ఉంది, మనం ఏదంటే అది చెయ్యొచ్చు అని అనుకునే వాళ్ళు చాలా మంది బుక్స్ చదువుతారు. బట్ వాళ్ళ సబ్ కాన్షియస్, జనరల్ గా మేము చెప్తాం సబ్ కాన్షియస్ అరౌండ్ 80% మనకు కనపడదు, అండ్ ఓన్లీ 20% కాన్షియస్ మైండ్. సో ఈ సబ్ కాన్షియస్ అంతా ఇప్పటిదాకా చెప్పినట్టుగా నేను ప్రీడిస్పోజన్, ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్, తర్వాత ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ తో నిండి ఉంటది, బట్ మనకు తెలియదు. సో ఈ 20% కాన్షియస్ మైండ్ తో మనము ఆలోచిస్తా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లాడు వచ్చాడు, ఈజ్ అబౌట్ 16 years. ఏంటంటే వాడి బాధ అంతా, వాడు 5 o'clock లేవలేకపోతున్నాడు. ఈ హాస్ బీన్ ట్రైంగ్ 1 year. అవుతలేదు, వాడికి ఇరిటేషన్ వస్తుంది. అండ్ 5 o'clock లేవకపోయేటప్పటికి వాడు అరౌండ్ 6-6:30కి లేస్తాడు. ఈ లేచి ఈ 1.5 hour వేస్ట్ అయింది కదా అని ఇంకొక 2.5 hours వేస్ట్ చేస్తాడు. అప్పటికి స్కూల్ టైం అయిపోతుంది. సో స్కూల్లో కూడా ఇది వాడి మైండ్ లో వస్తా ఉంటుంది అన్నట్టు, నేను ఇవాళ లేవలేకపోయాను, చదవలేకపోయాను అని. సో స్కూల్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేడు. సో ఏమవుతుంది, కైండ్ ఆఫ్ డే డ్రీమింగ్ అలవాటు అయిపోతుంది. అంటే వాళ్ళు క్లాస్ రూమ్ లో కూర్చుంటారు, టీచర్ చెప్తా ఉంటుంది, వీళ్ళు ఏదో ఆలోచిస్తా ఉంటారు, ఇక్కడ దే మిస్డ్ అవుట్ ద సిలబస్ అన్నట్టు. సో దాని తర్వాత వాడికి అర్థం కాదు. మళ్ళీ రేపు నెక్స్ట్ డే టీచర్ని అడగలేడు, అడిగితే తిడుతుంది, నిన్ననే చెప్పాను కదా నీకు, ఎందుకు అడుగుతున్నావు, క్లాస్ లో వినలేదా అది టీచర్ చెప్తారు, అడుగుతారు. సో అందుకని అడగలేరు. స్లోగా ఏమవుతుందంటే అకాడమికల్ గా పూర్ అయిపోతుంది. సో ఇది ఒక 2 years లోపల వాడికి ఎంత అంటే సూసైడ్ అటెంప్ట్ చేసేంత లెవెల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మనము ఆ అబ్బాయికి ఇది కాన్షియస్ మైండ్ తో ఆలోచిస్తాడు. కాన్షియస్ గా ఈ వాంట్ టు వేకప్ ఎట్ 5 AM, బట్ సబ్ కాన్షియస్లీ ఈ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్ టు వేకప్. దట్స్ ద ప్రాబ్లం. ఇక్కడ జనరల్ గా మనం ఏం చేయొచ్చు అంటే 2 ఆల్టర్నేట్ చెప్పొచ్చు. ఒకటేమో 5 o'clock లేస్తావు, నువ్వు లేవాలనుకుంటే లేస్తావు, బట్ యూ ట్రై, యూ టేక్ సమ్వన్ హెల్ప్ ఇన్ యువర్ ఫ్యామిలీ, లేదా అలారం పెట్టుకో, అలా ఇలా అని చెప్పొచ్చు. ఇంకొక ఆల్టర్నేట్ ఏంటంటే ఇమ్మీడియట్ గా చేసేది ఏంటంటే, బాబు నువ్వు 5 o'clock లేస్తావు, 6:30కి లేస్తావు, ఓకే, ఎంత టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నావు? 1.5 hour టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు ఈ 1.5 hour గురించి ఆలోచిస్తూ ఇంకా 3-4 hours వేస్ట్ చేస్తున్నావు, ప్లస్ డే మొత్తం స్పాయిల్ చేస్తున్నావు. దానివల్ల నీకు ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనేది మనం అర్థం చేయించగలిగితే, వాళ్ళు ఆ అబ్బాయి ఎప్పుడు లేచినా సరే దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునే కెపాసిటీని మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత స్లోగా 5 AM కి లేవాలి అంటే ఏం చేయాలా ఏంటి, దాని తర్వాత మెల్లిగా అలవాటు చేయొచ్చు. సో ఇలా ఒక పేరెంట్ ఎగ్జాక్ట్ గా కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ కూడా అవసరం లేదు, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటి, అది చేసే రోల్ ఏంటి, అది మనల్ని ఎలా హింసిస్తుంది లేదా ఎలా డ్రామా చేపిస్తుంది ఏంటి అని కొంచెం అర్థం అవుతుంది. మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేయొచ్చు. సో ఇలా ఎప్పుడైతే స్ట్రెస్ గురవుతారో ఫ్యూచర్ లో, ఈ స్ట్రెస్ అనేది జనరల్ గా ఇట్స్ ఎ కామన్ బాడీ రియాక్షన్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో స్ట్రెస్ అంటే ఏంటి? నా లెవెల్ ఆఫ్
క్యాపబిలిటీ ఇక్కడ ఉంది, నేను ఇంతవరకు రీచ్ కావాలా, ఈ గ్యాప్ ని మనము స్ట్రెస్ అంటాం. కొంతమంది దీన్ని భూతద్దం పెట్టుకొని చాలా పెద్దగా చూస్తారు, కొంతమంది అసలు చూడరు, ఇంతే కదా ఏం లేదు. సో వాళ్ళు పెద్దగా స్ట్రెస్ ఫీల్ కాదు. ఇది స్ట్రెస్. ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు అంటే కంటిన్యూస్ గా మన బాడీలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే రకరకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది మన బాడీలో. బ్రెయిన్ లో చాలా న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని కూడా ఇంబ్యాలెన్స్ అవుతా ఉంటాయి. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విల్ బికమ్ ఎ డిసీజ్. అది మాకు అంటే మనం సైకాలజీలో వీ హ్యావ్ మోర్ దాన్ 1000 డిసీజెస్. అంటే మనకి ఫిజికల్ బాడీలో ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో అలా సైకలాజికల్ కూడా వీ హ్యావ్ మోర్ నేమ్స్. సో దిస్ ఇస్ స్ట్రెస్. అండ్ స్ట్రెస్ అగైన్ 2 types. యూస్ట్రెస్ అని కూడా ఉంటుంది. యూస్ట్రెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ మోటివేట్ అస్ డూ ద థింగ్స్. నేను ఇది చేస్తే నాకు పలానా రిజల్ట్ వస్తుంది, ఇది చేస్తే నాకు అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్ట్రెస్ బట్ దే ఫీల్ పాజిటివ్ వే. దాన్ని మనం యూస్ట్రెస్ అంటాము. అండ్ ఎప్పుడైతే నెగిటివ్ ఫీల్ అవుతామో దాన్ని స్ట్రెస్. ఒక పర్సన్ కనుక జనరల్ గా మీరు వినే ఉంటారు డిప్రెషన్ అని. సో ఒక పర్సన్ కనుక 30 days లోపల ఈస్ unable to resolve his problem, still he has been feeling that he has a depression, definitely he has to undergo for treatment. ఈ ట్రీట్మెంట్ అగైన్ 2 types. వన్ ఈజ్ ఫార్మకో ట్రీట్మెంట్, సైకలాజికల్ ట్రీట్మెంట్. సో బాగా సివియర్ గా ఉన్నప్పుడు మనము కొన్ని అసెస్మెంట్ చేయొచ్చు, లేదా చూసి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బాగా సివియర్ గా ఉన్నప్పుడు ఫార్మకోథెరపీ హెల్ప్ తీసుకుంటాం. బట్ డెఫినెట్ గా కొంతకాలం తర్వాత ఒక 2-3 weeks తర్వాత దే హ్యావ్ టు కమ్ ఫర్ సైకలాజికల్ ఇంటర్వెన్షన్. లేకపోతే ఏమవుతుందంటే సైకలాజికల్ ఇంటర్వెన్షన్ ఏంటంటే ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ డిస్ట్రెస్ ఆర్ డిప్రెషన్ విల్ మేక్ దెమ్ అండర్స్టాండ్. నువ్వు ఎందుకు ఇలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నావు, లేదా డిప్రెషన్ ఫీల్ అవుతున్నాము అనేది మేము చెప్తాము. ద రూట్ కాజ్. మెడిసిన్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ వర్క్ ఆన్ సిమ్టమ్స్. హెడేక్ వస్తుందా, హెడేక్ తగ్గిస్తుంది. నిద్ర పడతలేదా, నిద్ర గోళీలు వేసుకుంటాం. బట్ హౌ లాంగ్? సో మనం కంప్లీట్ గా ఫార్మకోథెరపీ మీద డిపెండ్ అవుతే ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం విల్ గ్రేడెడ్. అంటే ఇది ఇవాళ ఒక 50 mg రాస్తే 6 months తర్వాత మళ్ళీ 75 mg రాయాల్సి. ఎందుకు? రూట్ కాజ్ మనం మర్చిపోయాం. ఓన్లీ వీఆర్ డిపెండింగ్ అపాన్ మెడిసిన్. సో దిస్ ఈస్ ద లైక్ అడ్వాంటేజ్ ఫర్ అప్రోచింగ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. ఒక మినిమం టైం బౌండ్ లో కనుక వస్తే మనకి ఇమీడియట్ ట్రీటబుల్. ఇట్స్ ఒక 2-3 months వర్క్ చేస్తే అయిపోతుంది. లేదా కొంతమంది ఇయర్స్ టుగెదర్ దాన్ని అలానే పెట్టుకుంటారు. ప్రెషర్ కుక్కర్ లాగా ఉంటది అన్నట్టు, బాయిల్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతుంది. సో దాన్ని వీ కాల్ ఇట్ ఎండిడి, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటాం. అంటే 2 years పైన ఎవరైతే డిప్రెసివ్ సిమ్టమ్స్ సఫర్ అవుతారో దాన్ని మనం మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అంటాము. దాని తర్వాత యాంగ్జైటీ కూడా ఉంటుంది. అంటే జనరల్ గా ఒక లేమన్ లాంగ్వేజ్ చెప్పాలంటే మనకి ఎలా ఉంటుందంటే జనరల్ గా మనిషి దిస్ ప్రజెంట్ అనుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే మే లీవ్ ఇన్ పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. అందుకని ఇప్పుడు మైండ్ఫుల్నెస్ అనే కాన్సెప్ట్ బాగా వచ్చింది. మైండ్ఫుల్నెస్ ఈటింగ్, మైండ్ఫుల్నెస్ వాకింగ్, మైండ్ఫుల్నెస్ టాకింగ్, మైండ్ఫుల్నెస్ స్లీపింగ్, ఎవ్రీథింగ్ మైండ్ఫుల్నెస్. అంటే ఏంటి? బియాండ్ ప్రజెంట్. సో ఎప్పుడైతే మనం ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచిస్తూ బాధపడతామో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే మనకి ఫస్ట్ సిమ్టమ్, మనకి ఏదో ఒక సైకలాజికల్ ఇష్యూ ఉంది అని తెలిసేది స్లీప్. సో ఫస్ట్ స్లీప్ మీద ఇంపాక్ట్ పడుతుంది కొంతమంది, మెజారిటీ ఆఫ్ పీపుల్ స్లీప్. ఇంకా మన బాడీలో అతిపెద్ద ఆర్గాన్ స్కిన్. స్కిన్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. చాలా మంది స్కిన్ డిజీజెస్ అన్ని ఈ సైకో డర్మటిక్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఓకే. దాని తర్వాత కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఇవన్నీ కూడా తగ్గడము. ఓకే. స్లోగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది ఫిజికల్ బాడీ మీద పనిచేస్తుంది. సో దాన్ని మనము సైకోసోమాటిక్ డిజార్డర్. చాలా మంది మీరు లేడీస్
ఎస్పెషల్లీ మెజారిటీ ఆఫ్ జెంట్స్ ఆల్సో దే కంప్లైంట్ కీప్ ఆన్ కంప్లైంట్ బాడీ పెయిన్స్. డాక్టర్ దగ్గరికి వెళ్తే డోలోఫిక్ ఇస్తాడు, లేదా డైక్లోఫెనాక్ ఇస్తాడు, ఇంకేమో ఇస్తా ఉంటాడు. బట్ యాక్చువల్ ప్రాబ్లమ్ అది సైకలాజికల్ ప్రాబ్లం. ఎందుకు కార్టిసల్ అంటే మనకి ఫ్లైట్ అండ్ ఫ్లైట్ అనే మెకానిజం ఉంటుంది. అప్పుడు మన బాడీలో అడ్రినల్ గ్లాండ్స్ ఏంటంటే కార్టోసిల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇది ఎక్కువ రిలీజ్ అయిపోయి బాడీలో కలుస్తున్న కొద్దీ స్లోగా మన మెటబాలిజం తగ్గుతూ ఉంటుంది. ఇది ఇట్ లీడ్స్ టు బీపీ లేదా డయాబెటిక్, ఇలా బాడీ పెయిన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలానే యాంగ్జైటీ పీపుల్ కూడా, యాంగ్జైటీ పీపుల్ ఎప్పుడు ఎంతసేపు ఏం ఆలోచిస్తారు, రేపు ఏమవుతుంది రేపు ఏమవుతుంది, దే ఆర్ ఆల్వేస్ లివ్ ఇన్ ద ఫ్యూచర్. డిప్రెషన్ పీపుల్ ఏమో మాక్సిమం దే లివ్ ఇన్ ద పాస్ట్. అయ్యో ఇట్లా అయిపోయి అట్లా అయిపోయి అని, ఇట్లా చేస్తే బాగుంటుండే, అట్లా చేస్తే బాగుంటుండే, ఇది ఉంటుంది. సో వాళ్ళకి మనము పిల్లలకి నేర్పించాలంటే చాలా సిచ్యువేషన్స్ వస్తాయి పిల్లలకి కూడా. వచ్చినప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఒక హోంవర్క్ ఇచ్చింది, వాడు హోంవర్క్ చేయలేదు, చేయనప్పుడు గాబరా పడుతుంది, లేదా మదర్ని తింటా, లేదా ఫాదర్ తింటాడు, నాకు గుర్తు చేయొద్దా, లేదా అలారం పెట్టి లేకపోద్దా, ఏదేదో పాస్ గురించి ఆలోచిస్తా ఉంటారు. అట్ ద సేమ్ టైం టీచర్ ఏమంటుందో, తిడితేమో, బయట నిలబెడితేమో, బెంచ్ మీద నిలబెడితేమో, అందరు నన్ను చూసి నవ్వుతారేమో, ఈ భయాలు ఉంటాయి లోపల. రైట్. సో ఇలా మిక్స్డ్ ప్రాబ్లమ్స్ కూడా డెవలప్ చేసుకుంటారు చాలా మంది. యాంగ్జైటీ అండ్ డిప్రెషన్, మిక్స్డ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ డిజార్డర్ అంటాం మనం. సో మనము అలాంటప్పుడు పిల్లలకి ఏం చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఒక 4 పేజీల హోంవర్క్ రాయాలా, నువ్వు 5 o'clock కి లేస్తా అనుకున్నావు, 5 to 7 లేస్తా అనుకున్నావు, లేవలేదు. ఇప్పుడు 6 o'clock లేసావు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ 5 o'clock, అంటే 4 పేజీల అసైన్మెంట్ రాయాలి అంటే ఇక్కడ 2 పేజెస్, ఇక్కడ 2 పేజెస్ అనుకుందాం. సో వాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అరే అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఈ 1 hour వేస్ట్ అయిందని చెప్పి ఇంకా 1 hour వేస్ట్ చేస్తావా, లేకపోతే నువ్వు చేసే హోంవర్క్ లో హాఫ్ అయినా సరే చేస్తావా. ఇది జనరల్ గా ఒక 5 years 6 years తర్వాత పిల్లలు దే కెన్ అండర్స్టాండ్. ఇలా ఒక 1-2 years ప్రతిదీ మనము వాళ్ళకి చిన్న చిన్న ఈ కాన్సెప్ట్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, వాళ్ళు ఫ్యూచర్ లో, ఐ మీన్ మెజారిటీ ఆఫ్ పీపుల్ చిల్డ్రన్ ఏంటంటే, అంతే కదా, ఎక్కువ ఆలోచిస్తే వేస్ట్ కదా, అమ్మ చెప్పింది కదా అనేది మనం బ్రెయిన్ లో కనుక నింపగలిగితే, అయిపోయిన దాని గురించి ఎంత ఆలోచించాలా, వేస్ట్ కదా, ఇప్పుడు నాకు ఉన్న టైం ఎంత, ఇలా నేర్పించగలిగితే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళే సాల్వ్ చేసుకోగలరు. ఇప్పుడు మేము రామకృష్ణ మఠంలో కూర్చున్నప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ వస్తా ఉంటారు. వాళ్ళు ఏంటంటే 3 years 4 years నుంచి సివిల్స్ అని, లేకపోతే గ్రూప్స్ అని ప్రిపేర్ అవుతా ఉంటారు. అంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ అయ్యేదు, లేదా వీళ్ళు సరిగ్గా చదవరు. 4 years 5 years చదువుతా ఉంటారు. వాళ్ళు ఎంతసేపు సార్, నేను లాస్ట్ 2 years నుంచి మస్తు టైం వేస్ట్ చేసిన అని చెప్పుకుంటూ మళ్ళీ ఈ 2 years వేస్ట్ చేస్తా ఉంటారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళకి చాలా మంది చూస్తాను నేను, 29 years 30 years, ఈ చిన్న చిన్న కాన్సెప్ట్ తెలియదు. అంటే పాస్ గురించి ఆలోచించడం వల్ల వచ్చేది ఏం లేదు అని ఒక 2 సెషన్లో చెప్పగలిగితే చాలు, వాళ్ళు దే పికప్ దాట్ అండ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ అండ్ దే ఆర్ సక్సెడ్. ఒక అబ్బాయి అయితే ఒక 4 years నుంచి ఎస్ఐ జాబ్ కి ట్రై చేసి 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 అయిపోయాడు, వదిలేశాడు, మా దగ్గరికి వచ్చాడు. ఒక 3 months ట్రీట్మెంట్ లో ఆయన మంచిగా అయిపోయాడు, హీ గాట్ ఎస్ఐ జాబ్. సో చాలా విషయాలలో ఆల్మోస్ట్ వీ కెన్ సే మోర్ దాన్ 60% చిన్న చిన్నగా వాళ్ళకి అవేర్నెస్ చేయగలిగింది. ఆ చిన్న, అంటే ఇవన్నీ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ మా గ్రాండ్ పేరెంట్స్ నుంచి వినేది ఇలాంటి ఆ, ఇది కొన్ని స్టేట్మెంట్స్, ఏమంటారు, ఆ, మానసిక రోగానికి మందు లేదని, లేకపోతే మనది రోగానికి మందు లేదని, ఆ, గతం గురించి ఆలోచిస్తే ఏం రాదు, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తే భయం అవుతుంది. ఇట్లా కొన్ని స్టేట్మెంట్స్ మన బ్రెయిన్ లో కూర్చుంటాయి. ఎందుకు మనం అవి వింటాం కాబట్టి. అలా మనం పిల్లలు కనుక అలా అప్పుడప్పుడు ఎక్కించగలిగితే ఒక మంచి ఫ్యూయల్ అయిపోతుంది వాళ్ళకి. సో ఇలా ఒక 30 days పైన ఎవరైతే ఈ సిమ్టమ్స్ తో బాధపడతారు, ఎస్పెషల్లీ స్లీపింగ్, మనం వాళ్ళకి ట్రీట్మెంట్కి వెళ్ళమని సజెస్ట్ చేయాలి. ఓకే. కొన్ని డిప్రెషన్ సిమ్టమ్స్ ఏంటంటే
సార్ సో వినపడట్లేదు. కొంతమందికి, యా, కొంతమంది ఎప్పుడు సాడ్ గా ఫీల్ అవుతా ఉంటారు. నథింగ్ ఈజ్ దేర్ మై లైఫ్ అనుకుంటారు, నా జీవితం అయిపోయింది అనుకుంటారు, లేకపోతే గొంతు ఎండిపోతా ఉంటది, వాళ్ళకి బాడీ ఇరిటేట్ అవుతా ఉంటది, స్కిన్ మీద ఇచ్చింగ్ వస్తా ఉంటది. నిద్ర అయితే ఆబ్వియస్ గా రాదు, అది యాంగ్జైటీ కైనా డిప్రెషన్ కైనా. యాంగ్జైటీ వల్లమో ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హస్బెండ్ 6 o'clock రావాలా, 6:10 వరే నుంచి ఇంకా వాళ్ళు బాగా వరి అవుతాం. సో 6:10 కి హస్బెండ్ ఇక్కడ లేకపోతే దే, అంటే ఇమాజిన్ చేసుకుంటాడు యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఇక్కడ తాకుండా కూర్చుంటా, ఏదో ఊహించుకుంటా ఉంటారు. పిల్లలు కూడా అంతే, పిల్లలు టైంకి రాకపోతే యాక్సిడెంట్ అయిందా, కిడ్నాప్ చేశారా, లేకపోతే ఏమవుతుంది, ఏం రకరకాలుగా. సో అలా మన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నప్పుడు కొంచెము మనము వాళ్ళని కనుక ఇంట్రాస్పెక్టివ్ గా వాళ్ళు ఆలోచింప చేయగలిగితే, ఎగ్జాంపుల్, యాంగ్జైటీ వచ్చిన వాళ్ళకి చాలా నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి, అన్నెసరీ ఫియర్స్ ఉంటాయి. సో వాళ్ళని అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వైఫ్ సఫర్ అవుతుంది ఇలాంటి యాంగ్జైటీ అనుకున్నాం, హస్బెండ్ టైం రాకపోతే భయం అయిపోతుంది ఇట్లా. అమ్మ నీకు ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్ళి, ఎన్ని సంవత్సరాల కింద పెళ్ళారు? 5 years. సో 5 years నుంచి ఆయన జాబ్కి వెళ్తున్నాడు. ఇలా ఎన్నిసార్లు ఆలోచించావు నువ్వు? అంటే రోజు ఆలోచిస్తానే ఉంటాను అని చెప్తారు. సో ఇప్పుడు 5 years నుంచి ఆలోచిస్తున్నావు కదా, హస్బెండ్ కొంచెం లేట్ వచ్చినా గాబరపడిపోతావు కదా. సో ఎన్నిసార్లు మీ హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది? జీరో. ఎన్నిసార్లు మీ హస్బెండ్ ఎక్కడో ఫ్రెండ్స్ తో తాగి అక్కడ పడిపోయాడు? జీరో. సో ఇలా మనం వాళ్ళని కొంచెం మేకప్ చేయగలిగితే, రియలైజ్ చేయగలిగితే, సో నీ భయాలన్నీ ఏ, మన భయాలు 99.99% నిజం కాదు అనే కాన్సెప్ట్ కనుక మనం వాళ్ళకి చెప్పగలిగితే, ఇంట్లోనే అయిపోతాయి చాలా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్. అలాగే జనరల్ గా అదే నార్మల్ పీపుల్ విల్ హ్యావ్ 60,000 థాట్స్ ఇన్ ఎ డే అంటారు. 60,000 థాట్స్. సో ఈ దీంట్లో ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా దే ఈట్ అవర్ ఎనర్జీ. సో 2-3 స్ట్రాలు వేసుకొని తాగినట్టు ఉంటుంది అన్నట్టు. సో తొందరగా ఫ్యాటిక్ వచ్చేస్తుంది, నర్వస్నెస్ వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ వచ్చేస్తుంది, సరిగ్గా మాట్లాడలేము. ఇవి మనము చిన్నప్పటి నుంచే పిల్లలకి చెప్తా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలకి ఎలా చెప్పొచ్చు అంటే, ఆ, వాడు హోంవర్క్ రాయాలి, హోంవర్క్ రాయకపోతే మాక్సిమం ఏమవుతుంది, టీచర్ బెంచ్ మీద పెడతారు లేదా ఒక దెబ్బ కొడుతుంది. బట్ ఇప్పుడు కొట్టట్లేదు. సో ఎందుకు గాబరా పడిపోతున్నావు? వాళ్ళకి ఏవో ఇమాజినేషన్స్ ఉంటాయి కదా, అవి మనం స్లోగా కట్ చేస్తా ఉండాలి. అలానే చాలా మంది ఇప్పుడు యంగ్ పీపుల్, ఎస్పెషల్లీ ఈవెన్ గర్ల్స్ అండ్ బాయ్స్, వాళ్ళు ఒక్కసారి 2 సార్లు లవ్ లో ఫెయిల్ అవడము, లేదా మ్యారిటల్ లైఫ్ లో డైవర్స్ ఇలా అయినప్పుడు కూడా చాలా మంది సెకండ్ మ్యారేజ్ కి లేదు ఇప్పుడు ఇట్లా అయిపోయింది, నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎలానో, ఇవన్నీ రకాల కన్వర్జేషన్స్ ఉంటా ఉంటాయి. సో మనం వాళ్ళకి ఇదే చెప్పాలి, అంటే వాళ్ళకి లైఫ్ లో కొన్ని ఈవెంట్స్ వీ కాంట్ ఎక్స్పెక్ట్, ఏదేమో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. సో అన్ని ప్రిపేర్ చేసి, అన్నిటికీ లైఫ్ అంటేనే ఇది, లైఫ్ అంటే ఏంటి, లైఫ్ అంటే యూ హావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్. ఓకే. ఈ సుఖం అనేది ఎక్కడ ఉండదు. సుఖము అనేది ఇది మనకి మనం ఇచ్చిన డెఫినేషన్. సుఖము అనేది ఇంకొక వెర్షన్ లో చెప్పాలి అంటే, ఒక ప్రాబ్లం కి ఇంకొక ప్రాబ్లం కి మధ్యలో గ్యాప్ ని సుఖం అని చెప్పొచ్చు. బట్ యాక్చువల్ గా మనం పుట్టింది అందుకు, మనం పుట్టింది ప్రాబ్లం ఫేస్ చేయడానికి, మనం పుట్టింది పని చేయడానికి. మన బాడీ ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి, మన బాడీ ఎప్పుడు యాక్టివ్ ఉండాలి అంటే బాగా ఫిజికల్ గా వర్క్ చేయాలి. సో ఈ సోఫిస్టికేటెడ్ లైఫ్ లో ఏమవుతుందంటే, మనము ఫిజికల్ గా చాలా తక్కువ వర్క్ చేస్తున్నాము, మెంటల్ గా చాలా వర్క్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చెప్పినట్టుగా 60,000 థాట్స్ అంటే అర్థం ఏంటి? ఈచ్ థాట్ హ్యావ్ సమ్ ఎనర్జీ. అది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ థాట్ అంటే నెగిటివ్. సో ఈచ్ థాట్ లీడ్స్ టు సమ్ కైండ్ ఆఫ్ బిహేవియర్. అంతే కదా. సో ఒక థాట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? అది ఒక రకమైన ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది, ఆ ఫీలింగ్ నుంచి ఒక యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ చేయాల్సి వస్తుంది. సో థాట్స్ ఎక్కువ వస్తున్నాయి, బట్ ఫీలింగ్స్ ఎక్కువ వస్తున్నాయి, యాక్టివిటీ ఏం లేదు. సో ఇక్కడ చాలా మందికి ప్రాబ్లమ్ వస్తుంది. ఇక్కడ మనకి ఫెయిల్యూర్స్ ఎక్కువైతే, లేకపోతే యాంగ్జైటీ డెవలప్ అవుతుంది, లేదా డిప్రెషన్ డెవలప్ అవుతుంది స్లోగా. టూ మచ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ లీడ్స్ టు సైకోటిక్ ప్రాబ్లమ్స్. టూ మచ్ బొంబార్డ్ అయిపోతుంది బ్రెయిన్ లో, న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని కన్ఫ్యూజ్ అయిపోతాం. అంటే ఎట్లా ఆ సినాప్సిస్ ఎలా అయిపోయిందో మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. సో అప్పుడు
సైకోసిస్ లాంటి డెవలప్ అయిపోతాయి. అంటే వాళ్ళకి హెల్యూసినేషన్స్, ఇల్యూజన్స్, ఇవన్నీ డెల్యూజన్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఎందుకు? టూ మచ్ ఆఫ్ బొమ్మ. ఇవన్నీ కనుక మనం చిన్నప్పటి నుంచే కాస్త నేర్చుకెళ్తే, లేదా ఎప్పుడైనా సరే, ఇప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు కూడా వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఇమ్మీడియట్ గా. నేను ఇప్పుడు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే కొంతమంది నేను చెప్పంగా మీరు, లైక్ శ్రీ సద్గురు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, దే హ్యావ్ ఓన్లీ 1000 to 1500 థాట్స్ ఇన్ ఎ డే, అండ్ డెఫినెట్ గా దే ఎగ్జిక్యూట్ మోర్ దెన్ 500 థాట్స్. అందుకని దే ఆర్ 3 hours ఆర్ స్లీపింగ్, 1 hour మెడిటేషన్ ఎనఫ్ అన్నట్టు. మనకి ఎందుకు 8 hours పడుకోవాలా? ఎందుకు అంటే మన ఎనర్జీ అంతా 60,000 థాట్స్ తినేస్తాయి. దిస్ ఇస్ అబౌట్ యావరేజ్ పర్సన్. సో డిస్టర్బ్ ఫ్యామిలీ ఉన్నారు, డిస్టర్బ్ పీపుల్ ఉన్నారు అంటే, యాంగ్జైటీ పీపుల్ ఉన్నారు, డిప్రెషన్ పీపుల్ ఉన్నారు, డెఫినెట్ గా దే విల్ హ్యావ్ 80,000 ఆర్ 1 lakh థాట్స్. సో ఇక్కడ మనం వర్క్ చేయాలి. మనం ఎంత దీన్ని ఎంటీ చేయగలిగితే మనం అంతా హెల్దీగా ఉంటాం. సో మన బాడీలో ప్రతి సెల్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. మనం ఫిజికల్ గా చాలా వర్క్ చేయగలము. మెంటల్ గా నిజంగా అంత వర్క్ ఉండదు. నిజంగా మనము ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని థాట్స్ వస్తున్నాయి అండ్ మనం ఎన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, మిగతా అన్ని వేస్టే కదా అని ఒకసారి మనం రియలైజ్ అయితే స్లోగా మనకి ఆ రిజల్ట్ కనపడుతుంది. ఆ రిజల్ట్ కావడానికి జనరల్ గా ఇట్ విల్ టేక్ 3 months, 100 days అని చెప్తున్నారు. ఎందుకు 100 days అంటే, ఒకప్పుడు మనము వింటే ఒక 100 years కింద మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరైనా మనకి ఒక 3 hours చెప్తే, లేదు లేదు ఇలా కాదు నువ్వు ఇలా ఆలోచించాలని 3 hours చెప్తే సరిపోయింది. ఓకే. నేను చిన్న ఉన్నప్పుడు కూడా చాలా మంది పంతులు చెప్పేది, 41 రోజు నువ్వు చేస్తే ఇలా అవుతుంది, అది ఇది అంటే మంచి అవుతుంది అని చెప్పేది. దాని అర్థం ఏంటంటే థాట్ ప్యాటర్న్ డెవలప్ అవుతుంది. ఓకే. సో ఇది స్లోగా 3 hours నుంచి, లైక్ 3 days నుంచి 7 days, 7 days నుంచి 21 days, 21 days టు 41 days, ఒక 20 years వరకు, ఈవెన్ ఒక 15 years కింద వరకు 41 days మనం ఏదైతే రెగ్యులర్ చేస్తామో అదే హ్యాబిట్ ఫామ్ అయిపోతుందని చెప్పేది. బట్ ఇప్పుడు న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే మినిమం 100 days అని చెప్తున్నారు. ఎందుకు 100 days అంటే మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఓకే. ఎందుకు? బాగా నాలెడ్జ్ అవైలబుల్ గా ఉంది. చాలా మంది పేషెంట్స్ చేసేది ఏంటంటే, వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం ఫీల్ కాగానే ఫస్ట్ వాళ్ళు గూగుల్ చేస్తారు. సో గూగుల్లో వాళ్ళకి ఒక నిద్ర రాలేదనుకో, నిద్ర రాకపోవడానికి దేర్ ఆర్ 100 reasons. బట్ గూగుల్లో నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, గూగుల్లో చెప్పింది బ్రెయిన్ లో ఏదో క్యాన్సర్ వచ్చిందని ఆ గూగుల్ చెప్పింది. వాడు నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పి ప్రతి సంవత్సరము ఎంఆర్ఐ తీసుకుంటాడు. సో ఇలా డిస్ట్రాక్షన్స్ అంటే మనం ఆయన ఇంతకు ముందు డాక్టర్లో కలిసాడు. సో ఇప్పుడు జనరల్ గా పిల్లలు కానీ ఎవరైనా సరే, ఎవరైనా పేరెంట్స్ చెప్తే వినరు, లేదా ఎవరు చెప్పినా వినరు. ఇంకా డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అవైలబిలిటీ ఉంది, రకరకాల సోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు అవన్నీ సెర్చ్ చేస్తా ఉంటారు, మనం చెప్పింది నమ్మరు. జ్ఞానమై చెప్తే పాతిక పరిస్థితి, మీరు మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు అంట. తల్లిదండ్రులు చెప్తే మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు అంటే వాళ్ళు ఓన్ ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా కొన్ని వెయిట్ చేయాలి. సో అప్పటిదాకా ఏ ట్రీట్మెంట్ కూడా పనికిరాదు. సో కొన్ని చెప్పగానే పికప్ చేసుకుంటారు అండ్ దే లీవ్ గుడ్ లైఫ్. సో సో ఇలా జనరల్ గా మనము వీ డెవలప్ సైకలాజికల్ డిజార్డర్స్. ఓకే. సో as I told, like we have more than 1,000 different kind of psychological diseases. మన జనరల్ గా మనకి చెప్పుకునే ఏదంటే డిప్రెషన్, యాంగ్జైటీ, బైపోలార్ అంటే టూ పోలరైజ్డ్, అంటే ఒకసారి చాలా బాగా ఉంటారు, ఒకసారి అంటే మ్యానిక్ స్టేజ్ అంటారు, ఇంకొకటి డిప్రెసివ్ స్టేజ్ అంటారు. బైపోలార్ లో జనరల్ గా మనకి కనపడుతుంది. అంటే వాళ్ళు ఎలా తాగినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిహేవ్ ఇన్ దట్. తాగినప్పుడు వాడు ఏమంటాడంటే, నువ్వు మోడీని అసుంటాం అంటాడు, నేను ఇప్పుడే మోడీ దగ్గర పోయిన వచ్చిన అంటాడు, లేకపోతే నేను 1,00,00,000 పెట్టి బిల్డింగ్ కడతా అంటాడు, బట్ ఈజ్ నాట్ బిన్ ఎర్నింగ్ 1,000 rupees ఇన్ ఎ మంత్. ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత సడన్ గా వాళ్ళు డిప్రెషన్ అయిపోతారు, నేను బతకను, నేను వేస్ట్, నా వల్ల ఏం కాదు అంటే 2 angles ఉంటాయి ఒకే పర్సన్ లో. అవి ఒక 1 hour నుంచి 1 week లోపల ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు. అంటే మ్యానిక్ సిమ్టమ్ ఇవాళ ఎగ్జిబిట్ చేసిన తర్వాత 1 hour,
విత్ ఇన్ 1 hour లో మళ్ళీ డిప్రెసివ్ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తారు. కొంతమంది ఇవాళ మ్యానిక్ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తే 1 week తర్వాత డిప్రెసివ్ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తారు. సో ఈ ఫ్రీక్వెన్సీ మనం చూసి మనం కన్ఫ్యూజ్ వస్తాం, ఇది యాక్చువల్ గా ఓన్లీ మ్యానికా, లేకపోతే ఓన్లీ డిప్రెషనా, లేకపోతే బైపోలరా, ఇలాంటివన్నీ. సో మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ విల్ డిసైడ్ అండ్ అకార్డింగ్ దట్ విల్ హ్యావ్ డిఫరెంట్ థెరపీస్ అండ్ మెడిసిన్. సో అలా స్కిజోఫ్రెనియా మనం చాలా మంది రోడ్డు మీద చూస్తూ ఉంటాం. మోస్ట్ క్రానిక్ డిసీజ్ ఇన్ ద సైకలాజికల్. సో అవి కూడా కైండ్ ఆఫ్ స్ట్రెస్ చిన్నప్పటి నుంచి జనరల్ గా ఇవన్నీ టీనేజ్ నుంచి 25-26 years లోపల వస్తాయి. చాలా అంటే క్రానిక్ డిసీజ్ అన్ని 20, ఈవెన్ ఐ కెన్ సే 30 years లోపల మాక్సిమం 80% పీపుల్కి వస్తాయి. సో డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఎనీ ఏజ్ లో రావచ్చు. ఈవెన్ 96-96 years లో కూడా చూసాం మేము. 96 years వాళ్ళకి కూడా డిప్రెషన్ సిమ్టమ్స్ రావచ్చు, యాంగ్జైటీ సిమ్టమ్స్ రావచ్చు. ఓకే, సో ఇలానే మనము ఫోబియాస్ కూడా డెవలప్ చేసుకుంటాం. సో ఫోబియాస్ కూడా అగైన్ ఫౌండేషన్ ఎప్పుడు పడుతుంది అంటే చైల్డ్హుడ్ డేస్ లోనే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నానమ్మ దగ్గర పడుకున్నప్పుడు నానమ్మ ఏవో దయ్యాలు అవన్నీ చెప్తా ఉంటుంది. సో దాని నుంచి స్లోగా మనము ఆ ఫోబియా అవన్నీ డెవలప్ చేసుకుంటాం. సో ఇవన్నీ ఇన్వెన్షనల్ ఫియర్స్. దాని తర్వాత ఓసిడి మనము ఈ మధ్య కాలంలో చాలా మంది నార్మల్ పీపుల్ డెవలప్ చేసుకుంటారు ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. అంటే మాటికి తాళం చెక్ చేయడం. అంటే ఐ హావ్ సీన్ పీపుల్ who lock their door and away from almost 20 kilometers away from their house, and after 20 years 20 kilometers they realize that no, they thought that నేను I did not lock my home అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చెక్ చేసుకొని పోయే వాళ్ళు ఉంటారు. ఓకే, అండ్ ఒక లేడీ అయితే ఒక స్విచ్ వేసి అంటే గ్యాస్ ఆన్ చేశానా ఆఫ్ చేశానా అని చెప్పేసి ఒక 1 hour she used to stand in front of stove and she used to see నేను వేసానా లేదా, లాక్ స్విచ్ ఆఫ్ చేశానా లేదా అని. సో ఇలా చాలా క్రానిక్ ఓసిడి ఉంటుంది. దాని తర్వాత ఓసిడి చాలా చెప్పవచ్చు. ఇప్పుడు మనము అంటే మాటికి చేతులు కడుక్కోవడము, లేకపోతే స్నానం చేయడము, ఎవరన్నా ముట్టుకున్నా కానీ ఇమ్మీడియట్ కొట్టి స్నానం చేయడం, లాజికల్ రీజన్ ఏముండదు, మీరు అడిగితే కూడా పెద్దగా ఏం చెప్పలేదు. సో వీటన్నిటికీ మెడిసిన్ అండ్ థెరపీస్ యూజ్ అవుతాయి, హెల్ప్. తర్వాత పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాము. ఎప్పుడైతే ఒక ఈవెంట్ అయిపోయిన తర్వాత దే డెవలప్ కైండ్ ఆఫ్ డిప్రెషన్. సో అది ఫర్ ఎగ్జాంపుల్ మనము వి లాస్ట్ లవ్డ్ వన్, ఆ డిప్రెషన్ ఇట్స్ కామన్ హ్యూమన్ రియాక్షన్ కదా, బట్ 3 months కంటే ఎక్కువ సస్టైన్ అవుతే డెఫినెట్ గా వీ హ్యావ్ టు టేక్ మెంటల్ హెల్త్ ప్రొఫెషన్ హెల్ప్. సో అలా తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఈ మధ్య మనం లేడీస్ లో చాలా బాగా చూస్తున్నాము. ఇది చాలా టిపికల్, చాలా మందికి తెలియదు ఉమెన్స్ కి. సో ఒకసారి బర్త్ ఇచ్చిన తర్వాత 1 week నుంచి 1 year లోపల దే డెవలప్ కైండ్ ఆఫ్ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ ఆర్ సైకోసిస్. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లో చాలా ఉన్నాయి, సైకోటిక్ కంప్లైంట్స్ కూడా ఉంటాయి. చాలా వెరైటీ ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఈ బాబు నా బాబు కాదు, చాలా మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి, అన్నెసరిగా ఏడుస్తుంటారు, నేను ఈ అబ్బాయికి పాలివ్వను, లేకపోతే అమ్మాయి పుట్టింది నాకు అబ్బాయి కావాలి, ఇలా రకరకాలుగా ఉంటా ఉంటుంది. వాళ్ళ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, అపటైట్ తగ్గిపోతుంది, ఆబ్వియస్ గా స్లీప్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాము. మనం చాలా మంది ఇది ఒక మామూలు ప్రాబ్లం అనుకుని వదిలేస్తా ఉంటారు. అలా వదిలేసి ఇట్స్ డిఫరెంట్ అదర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, పానిక్ అటాక్స్ దాకా వస్తుంది. సో పానిక్ అటాక్ కూడా ఒక మేజర్ ప్రాబ్లమ్ నవేడేస్. పానిక్ అటాక్ కూడా స్లోగా డెవలప్ అవుతుంది. పానిక్ అటాక్ ఇట్స్ మిమిక్ విత్ హార్ట్ అటాక్ అన్నట్టు. అంటే యాజ్ ఆఫ్ నౌ నేను ఐఎమ్ గెటింగ్ హార్ట్ అటాక్ అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, బట్ వాళ్ళు ఏమి కాదు. సో వాళ్ళకి కనుక కొంచెం రియలైజ్ చేయగలిగాడు ఇవన్నీ చాలా సింపుల్. అంటే బైపోలర్, దెన్ స్కిజోఫ్రెనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్ప మిగతా అన్ని డిప్రెషన్, యాంగ్జైటీ, పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్ లేదా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, సంబోట్ ఓసిడి కూడా అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఓసిడి, ఇవన్నీ కూడా చిన్న టాక్ థెరపీతో నయమైపోతాయి. బట్ మనం వాటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు వీ నీడ్ ఫార్మకోథెరపీ.
ఇంకా నెగ్లెక్ట్ చేస్తే అసలు ఇంకా లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ చేయాలి, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి. సో ఇలా ఇంకా వెళ్తే డిసోసియేటివ్ డిజార్డర్ అని చెప్తాము, అంటే పూనకాలు అంటాము కదా. ఇట్స్ కైండ్ ఆఫ్ కల్చరల్ బిలీఫ్, బట్ బేసికల్ గా వాట్ వీ అండర్స్టాండ్ సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే, మనం చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, ఎస్పెషల్లీ లేడీస్. ఈ దేవుడు అమ్మవారు ఇలా ఇలా ఉంటాయి కదా. సో వాళ్ళని కనుక మనం చాలా మంది అబ్జర్వ్ చేస్తే చాలా మంది అంటే సప్రెస్డ్ ఎమోషన్స్ ఉంటాయి అన్నట్టు వాళ్ళలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోడలు ఉంటుంది 30 years, పెళ్ళై ఒక 20 years అవుతుంది, సారీ 10 years అవుతుంది. సో అత్త మామ హస్బెండ్ మరిది ఆడపడుచు అందరూ బొంబాడు చేస్తారు, చాలా స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. సో ఈమె ఎక్కడో ఒక దగ్గరికి, ఒక దేవుడి దగ్గరికి, అంటే ఆమెకి ఎవరో పక్కింటి ఆమె దగ్గరికి వెళ్తుంది, ఆమెకు దేవుడు వచ్చిందని చెప్తారు. 2 3 సార్లు దగ్గరికి వెళ్తుంది, వెళ్ళిన తర్వాత మెల్లిగా చూస్తారంట ఏమవుతుంది అక్కడ, అందరూ వెళ్ళి ఆమె కాలు మొక్కుతున్నారు. సో ఏదో బాగుంది అనుకుంటారు. అయితే ఇవన్నీ కూడా కాన్షియస్ గా చేయరు వాళ్ళు. ఇది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ 80% ఏదో ఉందో అది అసలు మనము ఊహించను కూడా ఊహించము, అంత బాగా డ్రామాటిక్ గా ప్లే చేస్తారు. సో వీళ్ళు దే డెవలప్ దిస్ డిసోసియేటివ్ డిజార్డర్ లాగా డెవలప్ చేస్తారు. ఏంటి, వాళ్ళకు కూడా దేవుడు వచ్చేస్తారు ఆల్ ఆఫ్ సడన్. సో దేవుడు రాగానే ఏం చేస్తాడు, అత్త కాలు మొక్కుతుంది, మామ కాలు మొక్కుతాడు, హస్బెండ్ కాలు మొక్కుతాడు, ఆ దేవుడు వచ్చిన 30 minutes. సో ఏదో స్కీమ్ బాగుందని దే కంటిన్యూ. అది కూడా వి కెన్ సే కైండ్ ఆఫ్ ప్రీ కాన్షియస్. అలా అది ఒక రకమైన అడిక్షన్, లేకపోతే రకరకాలుగా మనము పిలవచ్చు అన్నట్టు. సో డిసోసియేటివ్ డిజార్డర్. దెన్ ఇంకా పిల్లలకి వచ్చేసి ఏడిహెచ్డి, ఆటిజం అండ్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ. ఎస్పెషల్లీ మనము పిల్లలకి 3 రకాలుగా న్యూరోబయాలజికల్ డిజార్డర్స్ ని డివైడ్ చేస్తాము. ఏడిహెచ్డి, ఐడిహెచ్డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, లేదంటే ఏఐడి, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాము. ఇవన్నీ న్యూరో బయాలజికల్ కండిషన్స్. దానికి డెఫినెట్ గా చాలా సివియర్ గా ఉన్నప్పుడు అయితే మెడిసిన్ యూజ్ అవుతుంది, లేదంటే బిహేవియర్ థెరపీ యూజ్ అవుతుంది. ఇవి జనరల్ గా మనము పేరెంట్స్ పెద్దగా అంటే ఇంటర్వెన్షన్స్ ఏం చేయలేరు. సో దే దే డెవలప్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్డ్ ఎమోషన్స్. పిల్లలకి ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అని వాళ్ళు దే గోయింగ్ టు డిప్రెషన్, యాంగ్జైటీ. బట్ వాళ్ళకి ఏంటంటే సైకో ఎడ్యుకేషన్ చేయాలి. కొన్ని కొన్ని ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్పిరిచువల్ కోషంట్ బాగా యూజ్ అవుతుంది, అంటే మన కర్మ అలాంటి కాన్సెప్ట్స్ బాగా యూజ్ అవుతాయి. సో అబ్బాయి పుట్టాడు అలా, ఇంకా దాన్ని చేసేది మెయింటెనెన్స్ తప్ప ఇంకా వేరే ఏం లేదు. సో ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అవి చేయాలి. సో అంతకు మించి మన చేతిలో ఏం లేదు అన్నట్టు పేరెంట్స్ కి మనం అది కొంచెం లెక్కిస్తే వాళ్ళకి డిస్ట్రెస్ వాళ్ళకి కాదు. సో దీస్ ఆర్ ద మెంటల్ కండిషన్స్. అండ్ మాక్సిమం వీటికి క్యూర్ మనకి చిన్నప్పటి నుంచి వచ్చిన లేదా ఇప్పుడు డెవలప్ అయిన మాక్సిమం నా ప్రిస్క్రిప్షన్ లో ఏం చెప్తా అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చెప్తాను నేను. ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక మనం ప్రాపర్ గా చేయగలిగితే 50% ఆఫ్ యాంగ్జైటీ, డిప్రెషన్ దే దే గో జస్ట్ లైక్ అన్నట్టు. సో రిమైనింగ్ 50% మనం కనుక సైకో ఎడ్యుకేషన్ చేసుకుంటే, రూట్ కాజ్ కనుక కనుక్కుంటే మిగతాది కూడా వెళ్ళిపోతుంది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది అందరూ అందరికి తెలిసే ఉంటుంది ఫిజికల్ ఎక్సర్సైజ్ యూజ్ ఏంటి దానివల్ల. సో అదొకటి మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయొచ్చు. మినిమం 1 1.5 hour ఉండాలి. మనం ఎంత బాగా మన బాడీని ఏమంటారు స్ట్రెయిన్ చేస్తే అంత మన సెల్స్ బాగా యాక్టివేట్ అవుతాయి అండ్ హెల్తీగా ఉంటాయి. చాలా రీసెర్చ్ చెప్తున్నాయి మనము 120 సంవత్సరాలుగా బతకొచ్చు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒకటి. ఫుడ్. సో ఫుడ్ గురించి చాలా మందికి చాలా విషయాలు తెలుసు. సో నేను పెద్దగా చెప్పాను, బట్ దో నా దగ్గరికి వచ్చే చాలా మంది ఈవెన్ మెడికల్ డాక్టర్స్ వీళ్ళంతా కూడా, ఈవెన్ సమ్ టైమ్స్ మీ ఆల్సో, మనకి ఏంటంటే టైం సరిగ్గా దొరకక మనం గబా గబా మింగేస్తా ఉంటాం. సో ఫుడ్ ఎప్పుడు చాలా మెల్లిగా తినాలా. ఇప్పుడైతే మినిమం ఒక కనీసం 30 minutes తినమని చెప్తున్నారు. ఇది మేము ఎలా మేనేజ్ చేయాలి అంటే అది నాకు తెలియదు, బట్ దిస్ ద కండిషన్. మనము ఈచ్ మోర్సెల్ వీ హ్యావ్ టు చ్యూ కనీసం 30 times. మనకి ఎన్ని పనులు ఉన్నాయో అన్నిసార్లు నమ్మాలని చెప్తున్నారు. అండ్ ఇట్స్ వర్క్స్. సింపుల్ గా మీరు
హైపర్ టెన్షన్ లేకపోతే డయాబెటీస్ ఇలాంటి వాళ్ళు మీరు తినే ఫుడ్ ని ప్రతి మోర్సెల్ 30-32 టైమ్స్ నమలగలిగితే ఏమవుద్దంటే ఓవర్ పీరియడ్ అంటే మన సటైటీ లెవెల్ ఉంటుంది బ్రెయిన్ లో. అది మనం తినే తిండిలో 40% తినగానే సరిపోతుంది. సో జనరల్ గా ఇండియన్స్ ఎక్కువ తింటారని చెప్తారు. 60% ఎక్కువ తింటాం. ఎందుకు మన కూరలు రైస్ చాలా టేస్టీ ఉంటుంది, ఎక్కువ తింటాం. సో మన బాడీకి ఎంత కావాలో అంత మనం తినే తిండిలో 40% సరిపోతుంది. అయితే దీన్ని ఎలా ఎఫెక్టివ్ గా బాడీలో కిక్ చేయాలి అంటే మనం ఈచ్ మోర్సెల్ 30-35 టైమ్స్ నమిలినప్పుడు ఏమవుతుందంటే అది మంచి జ్యూస్ అయిపోతుంది టంగ్ నోట్ లో. అది మైక్రో న్యూట్రియన్స్ అన్ని టంగ్ ద్వారా లోపలికి. సో అందుకని మనం బాగా వి విల్ రిసీవ్ ఆల్ ద మైక్రో న్యూట్రియన్స్. అందుకని మన బాడీకి సరిపడే అన్ని దొరికిపోతాయి 40%. అందుకని మనకి ఎక్కువ స్టమక్ రాదు, పొట్ట పెరగదు, అన్నెసరీ ఫ్యాట్ రాదు. ఓబియస్ గా మీరు ఇట్లా 3 మంత్స్ 3 to 6 months ట్రై చేయండి, డెఫినెట్ గా యూ లీజ్ వెయిట్. ఎవరికైనా వెయిట్ ప్రాబ్లమ్ ఉంటే 100% అష్యూరింగ్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ many patients. It's working. Only that whatever you want to you eat, but ensure that you have to chew for 30-35 times each morsel. మీరు నాన్ వెజ్ ఇంట్లో నాన్ వెజ్ తినాలి అంటే ఏం చెప్తున్నారంటే 250 టైమ్స్ నమలాలంట. సో ఇట్స్ డిఫికల్ట్, బట్ జనరల్ గా మనం నమ్మలేదు ఏంటంటే 4 నుంచి 8 సార్లు. సో మీరు ఇదే 30-35 టైమ్స్ ఫార్ములా పెట్టుకున్నా సరే ఎంతో కొంత బాగా ట్రై చేస్తారు. సో ఇదంతా మన స్టమక్ లో పడదు అండ్ స్టమక్ ఎక్కువ స్ట్రెయిన్ కాదు అన్నట్టు. జనరల్ గా మనం ఏంటి గబాగబా మింగేస్తాము అండ్ ఆ స్టమక్ డైజెస్టివ్ సిస్టమ్ అంతా తనుకోవాలి దాన్ని అరగదీయడానికి. సో ఈ ఎప్పుడు పార్టికల్స్ ఉంటాయి, మళ్ళీ మనం లోడ్ చేస్తాము, అది ఆ పార్టికల్స్ అలానే ఉంటాయి, ఇలా స్లో కాన్స్టిపేషన్ పెరుగుతూ ఉంటుంది. సో అందుకనే మనం ఏం తిన్నా సరే అంత బాగా కనుక నమలగలిగితే మనం తినే దాంట్లో 40% మన బాడీకి సరిపోతుంది. అండ్ బాడీ చాలా లైట్ ఉంటుంది. అండ్ స్పెషల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కూడా ఏమీ చేయక్కర్లేదు చాలా మంది. సో దిస్ ఈజ్ అబౌట్ దెన్ అగైన్ యోగా, జిమ్. నేనైతే చాలా మందికి జిమ్ అట్లీస్ట్ ఒక 30 minutes వాకింగ్ నేచర్ లో, అది ఎర్లీ మార్నింగ్స్ కానీ లేదా ఈవినింగ్స్ కానీ అట్లీస్ట్ అంటే సన్సెట్ అయ్యే టైంలో వాకింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. వాకింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ జాగింగ్. అండ్ ఐ సజెస్ట్ యంగ్స్టర్స్ కి అయితే బిలో 40 years ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేకపోతే ఒక 1.5 hour జిమ్ చేయమని చెప్తాను. దెన్ యోగా చేసుకోవచ్చు. దెన్ యూ టాక్ విత్ యువర్ లవ్డ్ వన్. ఎవరైనా సరే ఎఫెక్టివ్ క్వాలిటీ టైం అని చెప్తాము. చాలా మంది పేరెంట్స్ పిల్లలకి చెప్తా అంటే మేము పేరెంటింగ్ స్టైల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టైం దొరకదు అని చెప్తారు. బట్ మేమేం చెప్తున్నాం అంటే మేము న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే ఒక 10 minutes every day, 7 to 10 minutes ఎవ్రీ డే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. అంటే కొంతవరకు ఈ 7 to 10 minutes క్వాలిటీ టైం ఏంటంటే ఆ మనిషి మనం ఎవరితో మాట్లాడుతున్నాం వాళ్ళ కళ్ళలో కళ్ళు చూడాలా, వాళ్ళే ప్రపంచము, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేదు. సో ఇలా కనుక మనము మాట్లాడగలిగితే అది సరిపోతుంది మనకి. ఆ ఎమోషన్ ఏదైతే స్కేర్సిటీ ఫీల్ అయ్యారో అదంతా వాళ్ళు నోట్ చేసుకుంటారు. దే ఫీల్ హ్యాపీ, దే ఫీల్ సెక్యూర్, దే ఫీల్ ఫియర్లెస్, కరేజ్. ఇలా బాడీ చాలా పాజిటివ్ గా ఉంటుంది, చాలా హెల్దీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఇలా కనుక చేయగలిగితే. ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే కనీసం ఒక 7 times మనం హగ్ చేసుకోవాలని చెప్తున్నారు. పిల్లలు పేరెంట్స్ పిల్లల్ని, లేదా వైఫ్ హస్బెండ్ ని, హస్బెండ్ వైఫ్ ని. ఇలా చేయగలిగితే ఎమోషనల్ బాండ్ బాగా పెరుగుతుంది. పిల్లలు కూడా మనం చెప్పింది వింటారు. మనం వింటి ఇట్స్ నాట్ కైండ్ ఆఫ్ నార్సిస్టిక్ వే, బట్ ఏదైనా సరే ఒక ఏజ్ వచ్చేంత వరకు పేరెంట్స్ చెప్పినట్టు వినాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. అలా మనము ఆ బాండేజ్ ఏది ఉందో దాన్ని హోల్డ్ లో పెట్టుకోవచ్చు అని ఈ లేటెస్ట్ రీసెర్చ్ చెప్తున్నారు. సో ఇది ఐ థింక్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటున్నాను.